వెల్కమ్ టు అసెంబ్లీ రాజకీయం. విజయనగరం ఆ పేరులోనే ఒక హుందాతనాన్ని నింపుకున్న చారిత్రాత్మక నేపథ్యం కలిగిన నగరమది. రాజుల ఏలుబడిలోని ఎన్నో విశిష్టతలు సంతరించుకున్న నగరంగా సాహిత్య కళారంగాలకు పుట్టినిల్లుగా కీర్తిని సాధించిన విజయనగరం ఫ్రెంచి వారి ఆసరాతో సంస్థానంగా ఏర్పడి బ్రిటిష్ పాలనలో మమేకమై స్వతంత్రం సాధించే వరకు బ్రిటిష్ పాలనలోనే ఉండేది. సంగీతానికి కళలకు పెద్దపీట వేసి ఎంతోమంది కవులు రచయితలనే కాదు మల్ల యోధులను రంగస్థల కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన నగరం విజయనగరం. ప్రజాస్వామ్య పాలనలో కూడా ఓవైపు రాజరికపు ఆనవాళ్లు, మరోవైపు నయా సాంస్కృతిక పోకడలతో వెలసిల్లుతున్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో తొలి సీటు ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి ఈసారైన ఎమ్మెల్యేగా ఎన్నికవుతారా అనే విషయాలను ఈనాటి అసెంబ్లీ రాజకీయంలో చూద్దాం. అసలు విజయనగరం నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది? ఇక్కడి ప్రజల జీవన విధానం ఏంటి? నియోజకవర్గంలోని ప్రత్యేకతలేంటి? నియోజకవర్గం సరిహద్దులేంటి? ఈ నియోజకవర్గం నుంచి ఎప్పటి వరకు ఎవరెవరు ప్రాతినిధ్యం వహించారు అన్న విషయాలు ఇప్పుడోసారి చూద్దాం. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది? ఇక్కడున్న ప్రత్యేకతలు ఏంటి? రాజరికపు ఆనవాళ్లు కలిగి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి విజయనగరం నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరెవరు ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఈ నియోజకవర్గంలో సామాజిక ఆర్థిక భౌగోళిక అంశాలు ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగరం నియోజకవర్గం నుంచి అతిరథ మహారథులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లోనూ కేంద్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. విజయనగరం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశానికి చెందిన మీసాల గీత ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. సామాజిక పరంగా చూసుకుంటే విజయనగరం నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో యాదవ సామాజిక వర్గంలో వైశ్య, నాగవంశం, తెలగ, దళిత, క్షత్రియ, ఇతర సామాజిక వర్గాలున్నాయి. రాజులు ఏలిన నగరం కావడంతో ఎక్కువ కాలం రాజవంశానికి చెందిన వారసుడు పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా ఉన్న విజయనగరం నియోజకవర్గం ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గంగా ఉన్న విజయనగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు? ఎమ్మెల్యే గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు?
విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు. విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం పరిష్కారం కానిటువంటి సమస్యలు కోకొల్లలు. అలాగే మున్సిపాలిటీలో పాలకవర్గం ఏర్పడిన తర్వాత అవి ప్రజలు అర్జీలు తీసుకెళ్తే అవి ఆఫీసుల్లో బుట్టదాఖలు అయ్యే పరిస్థితే కానీ, అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ, మున్సిపల్ పాలకవర్గంలో కౌన్సిలర్ దగ్గర నుంచి చైర్పర్సన్ వరకు ఈవేళ మున్సిపల్ వార్డుల్లో తిరిగి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సదుపాయాలు, ప్రజల సమస్యల్ని పరిష్కార దిశగా తీసుకెళ్లే పరిస్థితి మాత్రం లేదు. ప్రధానంగా విజయనగరం నియోజకవర్గానికి వచ్చినప్పుడు పట్టణం రోజు రోజుకి పెరుగుతుంది, పారిశుధ్యం అంతకన్నా పెరుగుతుంది. కానీ పారిశుధ్య కార్మికుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. రిటైర్ అయిపోతున్న వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు వేసుకోవడం లేదు. ఉన్న వాళ్ళకేమో కనీస వేతనం కానీ, చట్టపరమైన హక్కులు కానీ, కనీసం గ్లౌజులు, ఆయిలు, సబ్బు ఇటువంటివి కూడా ఇవ్వకుండా వాళ్ళ నానాయాంశాలు పెట్టి కార్మికులకి ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఉన్న కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తున్నా పెరుగుతున్న పట్టణంకి పారిశుధ్యాన్ని కార్మికులు అదనంగా వేయకుండా దీన్ని శుభ్రంగా ఉంచడం సాధ్యం కాదు. అందుకే దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దోమలు పెరగడం వల్ల ఈరోజు దోమల్ని నివారించుకునే దానికి పట్టణంలో ఉన్నటువంటి 3 లక్షల మంది నెలకి తక్కువ అనుకుంటే 20 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంవత్సరానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు పట్టణ ప్రజల మీద అదనంగా భారం పడుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తులు అభివృద్ధికి విజయనగరం పట్టణాన్ని శూన్యం చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. విజయనగర పట్టణ ప్రజలు మంచినీటికి ఈ రోజుకి కూడా అవస్థలు పడి 10 నుంచి 12 రోజులు కొలాయిలు రాని రోజులున్నాయి. పట్టణ ప్రజలకి దాహతం తీర్చలేని పరిస్థితుల్లో మీరు ఇవాళ ఉన్నారు. ఆ ఎల్ఈడి లైట్లు ఆగిపోతే బాగు చేసే పరిస్థితిలో ఈరోజు మీరు లేరు. ధూళి దుమ్ముతో విజయనగర పట్టణ ప్రజలు జబ్బులు బారిన పడుతున్నారు. ప్రజలు అనేక రకాల అవస్థలు పడుతున్నారు. ఇవాళ లైటింగ్ సమస్య, రోడ్ల సమస్య, నీటి సమస్య. పట్టణంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రజలు వాపోతుంటే అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, టీడీపీ కౌన్సిలర్లు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి చేశామని, అవార్డులు కూడా సాధించామని చెబుతున్నారు. విజయనగరం ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సూచనల మేరకు విజయనగరం మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటూ చెప్పుకొచ్చారు. నిధులు సుమారు 300 కోట్లు ఖర్చు చేశామని, మున్సిపాలిటీని ఆర్థికంగా బలోపేతం చేశామంటున్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ఓడీఎఫ్ సాధించామని చెప్తున్నారు. త్రాగునీటి సమస్య తీవ్రతను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామంటున్నారు. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు, మున్సిపల్ పాఠశాలలు సుందరీకరణగా తీర్చిదిద్దామని అంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించి ఎస్టిమేషన్ వేయడం జరిగిందని, దీనికి సుమారు 100 కోట్లు ఖర్చవుతుందంటున్నారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా అన్ని గ్రాంట్లు కూడా పురపాలక సంఘంలో కూడా అన్నీ బాగా ఫండ్స్ రావడం జరుగుతుంది. పురపాలక సంఘంలో కూడా మేము గత 15 సంవత్సరాల క్రితం ప్రైవేటేషన్ చేసాం. ఇప్పుడు రాష్ట్రం అంతా ఇప్పుడు ప్రైవేటేషన్ చేస్తుంది. దానివల్ల విజయనగరం పురపాలక సంఘం ఆర్థికంగా సర్దుకుంది. మన అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉండేటప్పుడు 2020 కోట్లు రోడ్లకి వాటికి ఇవ్వడం జరిగింది. పురపాలక సంఘం నుంచి 14th ఫైనాన్స్, 13th ఫైనాన్స్, అదేవిధంగా సిప్పు, అదేవిధంగా జనరల్ ఫండు, అన్ని రకాలుగా డబ్బులు వచ్చినటువంటివన్నీ ఇప్పటికీ సుమారుగా 300 కోట్లతోటి చేయడం జరిగింది. ఎన్నడూ లేనంత అభివృద్ధి ఈ 4 సంవత్సరాలు చేసుకోవడం జరిగింది. మరి విజయనగరంలో చూస్తే ప్రధానంగా రోడ్లు వెడల్పై అవనివ్వండి, అలాగే సెంట్రల్ లైటింగ్ అవనివ్వండి, అలాగే సారిపల్లి దగ్గర గృహాలు అవనివ్వండి, సోనియానగర్ దగ్గర గృహాలు అవనివ్వండి, అలాగే ఎన్టీఆర్ భరోసా దీంట్లో 2,50,000 రూపాయలు ఇచ్చి ఇల్లులు అయితే అవనివ్వండి ఇవ్వడం జరుగుతుంది. పథకాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల మన్ననలు పొందింది. మరి ఎక్కడైనా సరే అభివృద్ధి కుంటుపడిందంటే అక్కడ ఉన్నటువంటి నాయకుల తాలూకా తప్పుదనం తప్ప ప్రభుత్వ పరంగా అయితే అటు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినా అందించకపోయినా
చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తున్నారు. విజయనగరంలో అభివృద్ధి జరగడం లేదంటూ శాసనమండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి పనికి లంచాలు, వాటాలు తప్ప మరొకటి లేదని ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటున్నారు ప్రతిపక్ష నేతలు. త్రాగునీటి సమస్య పట్టణంలో తీవ్రంగా ఉందని, వారం రోజులకి ఒకసారి, 3 రోజులకు ఒకసారి నీళ్లు సరఫరా చేస్తున్న పరిస్థితి ఉందంటున్నారు. గత ఎన్నికల్లో స్వయంగా చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని ఇప్పటికీ నెరవేర్చలేదని అంటున్నారు. కొత్త పరిశ్రమలు రాకపోవగా పాత పరిశ్రమలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గృహ నిర్మాణాలు జరగలేదని నేతలు విమర్శిస్తున్నారు. క్రియాశీలకంగా వ్యవహారం జరగటం లేదు. ఆశించిన రీతిలో కానీ కనీస సౌకర్యాలు కూడా కొరవడిన పరిస్థితి. జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా పందులు కుక్కలు తిరుగుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. ప్రతిదానికి లంచగొండితనం, మాకు ఎంత ఇస్తావు, మాకు ఏటిస్తావు అనే ప్రయత్నమే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న కార్యక్రమాలు. ఈరోజు డెంగీ కానీ, స్వైన్ ఫ్లూ కానీ, ఇతర ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలున్నాయి. ఆ వ్యాధుల వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. స్థానిక ఎమ్మెల్యే మీసాల గీత మాత్రం తాను ఈ 4.5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసి చూపించానని, ఎంపీ అశోక్ గజపతిరాజు మార్గదర్శకాలతో ముందుకు వెళ్తున్నామంటున్నారు. 15 రోడ్లు విస్తరణ పనులు చేశామని, 100 కోట్ల అభివృద్ధి పనులు చేశామని, రాష్ట్రంలోనే నెంబర్ 1గా 1 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశామంటున్నారు. పాఠశాలలో బెంచీలు సరఫరా చేయడం, సౌకర్యం కల్పించడం వంటివి చేశామంటున్నారు. అంగన్వాడీలను కార్పొరేట్ ప్లే స్కూల్స్ గా తీర్చిదిద్దడం జరిగిందంటున్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరిగిందని, పథకాలు అందించడం జరిగిందంటున్నారు. మనం గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరిగింది. అది ఈరోజు 15 రోడ్లు వైడనింగ్ చేయడం అని కానీ, అదేవిధంగా మంచినీటికి సంబంధించి లాంగ్ రన్లోని తీసుకురాగలడానికి ఇంచుమించు 100 కోట్ల పైగా మంచినీటికి సంబంధించిన కార్యక్రమాలనే మేము చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎల్ఈడి బల్బులు కూడా వెంటనే ఇచ్చి ఫస్ట్ టైము స్టేట్లో నెంబర్ 1 అన్నింటిని కూడా చేసుకుని విజయనగరం నియోజకవర్గాన్ని గతంలో ఎప్పుడు కూడా జరగనంతటువంటి అభివృద్ధిని చేయాలనే ఉద్దేశంతోనే మన ఎంపీ గారు అశోక్ గజపతిరాజు గారి సూచనలతోని, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారి సహకారం, జిల్లా మంత్రివర్యులు సుజయకృష్ణ గారి సహకారంతో ఇక్కడ మరి మా మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రసాదుల రామకృష్ణ గారు, ఎంపీపీ గారు కెంగో ధనలక్ష్మి గారు, ఇతర పెద్దలు, పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఈరోజు మేము ఎవరైతే ఉన్నామో ఈ పార్టీ కుటుంబ సభ్యులమి అందరం కూడా ప్రజలకి పార్టీ ఇస్తున్న అన్నింటిని కూడా మనం అందజేయాలి అనే ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తాం. అసెంబ్లీ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన విజయనగరం నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏ పార్టీల నుంచి ఎవరెవరు పోటీ చేసే అవకాశం ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత తిరిగి అసెంబ్లీకి పోటీ చేస్తారా? ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన కోలగడ్ల వీరభద్రస్వామి గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలేంటి? జనసేన పరిస్థితి ఏంటో ఇప్పుడోసారి చూద్దాం.
వీరభద్రస్వామికి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే రెండు వర్గాలుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఉంది. జిల్లా కోఆర్డినేటర్ గా ఉన్న లోకం ప్రసాద్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అసలు ఆయన పోటీ చేస్తారా లేదా అన్న స్పష్టమైన సమాచారం లేకపోవటం విశేషం. అయితే జిల్లాలోని సమస్యలపై అధ్యయనం చేశామని, వాటి పరిష్కారానికి తమ పార్టీ పూర్తిగా పనిచేస్తుందని, అన్ని నియోజకవర్గాలకు పోటీ చేస్తామని జిల్లా సమన్వయకర్త లోకం ప్రసాద్ చెప్తుండటం విశేషం. అయితే ఎన్నికల సమయంలో ఎవరైనా రావచ్చన్న ఆశాభావం ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల ఆదిరాజు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ అంతా కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉంది. ఇంకో పక్క బీజేపీ కూడా ఈసారి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో విజయనగరం నుంచి ఎవరు బీజేపీ నుంచి బరిలో నిలుస్తారన్న ఇది ఇవాల్టి అసెంబ్లీ రాజకీయం. మరో అసెంబ్లీ రాజకీయంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.